మార్నింగ్ ఎవరిబడి. క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ ఉదయకాలంలో క్రీస్తు నందు ప్రేమతో మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. మరి ఏ విషయాలు అని అంటే, మనము ప్రార్థన చేయాలి అనుకుంటాం కదా, కరెక్ట్, మంచిది. ప్రార్థన చాలా రకాలుగా ఉన్నాయండి. దేవుడు బైబిల్లో చాలామంది వ్యక్తుల ద్వారా తెలియపరిచినాడు. చాలా విషయాలు కూడా దేవుడు మనకి వాక్యాలు ప్రార్థన ఎలా చేయాలనే విషయాన్ని మనకి తెలియపరిచినాడు. మరి ప్రార్థనలు చేసే విషయంలో కొంతమంది ప్రవక్తలు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కావచ్చు. సో ప్రార్థనలు ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు కోపం ఉందనుకో, కోపం ఉన్నప్పుడు వాళ్ళని తిట్టి ప్రభా, వాళ్ళు ఏమైనా చెయ్యి ప్రభా, చెడు చెయ్యి ప్రభా, హాని చేయనైనా, ఇబ్బంది కలిగించు డాడీ, వాళ్ళని తొలగించు ప్రభా అని అనేక రకాలుగా మరి అలాంటి ప్రార్థనలు కొందరు చేస్తూ ఉంటారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం కోపంలో ప్రార్థన చేసినా, బాధలో ప్రార్థన చేసినా, ఏడుపులో ప్రార్థన చేస్తున్నా, అసూయతో ప్రార్థన చేస్తున్నా, స్వార్థంతో ప్రార్థన చేస్తున్నా, మనకేవో కావాలని ప్రార్థన చేస్తున్నా అంటే వింటాడు. కానీ దేవుడు న్యాయవంతుడు, నీతివంతుడు. న్యాయం మీద మాత్రమే దేవుడు ప్రార్థన అవి మాత్రమే చేయగలుగుతాడు. మరి మన ప్రార్థనలు అలా చేయకూడదు. ఎలా పడితే అలా ప్రార్థనలు మనం చేయకూడదండి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మన ప్రార్థన 3 ఆకాశాలు దాటి భూమిని, ఆ పాతాళమును, మరి 3 ఆకాశాలని దాటి పరలోకంలో సృష్టికర్త అయిన ప్రభు ఆయన పాద సన్నిధిలో మన ప్రార్థన చేరాలి అంటే, చేరి ఆయన విని మన ప్రార్థనకి జవాబు రావాలి, మనం అది మేలు పొందుకోవాలి అంటే మరి ఎంత సమయం పడుతుంది? ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే, అది ఒక విషయం నేను మీతో చెప్పుకోగలను డియర్ ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్. ఈ ప్రార్థనలు మనం ఎలా చేయాలంటే, మనం దేవుని తెలుసుకున్న తర్వాత మనకి ఇష్టమైనా సరే, ఇష్టం లేకపోయినా సరే, మనకు కావాల్సిందైనా సరే, ఏదైనా సరే న్యాయంగా మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే అది పొందుకోగలుగుతాం. ఎలా చేస్తే వాటిని ఎప్పుడు కూడా పొందుకోగలం. మరి ఎందుకు ఈ విషయాలు మీతో చెప్పుకోగలుగుతున్నానంటే, మరి మన ముందు ఒక వ్యక్తిని దేవుడు ఈ విధంగా మీరు ప్రార్థన చేయాలి, ఈ విధంగా నా దగ్గర అడగాలి, మీరు ఈ విధంగా నా దగ్గర ఉండాలి అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడండి. ఆ వ్యక్తి ఎవరో మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుని క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, బైబిల్ చదువుతున్న వారు, మరి సేవకుల వాళ్ళకైతే ఈ వ్యక్తి ఎవరో చెప్పగానే అర్థమవుతుంది. మరి చాలామంది మరి ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, మరి అనేక మందికి ఇంకా బైబిల్ అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ పరిశుద్ధమైన గ్రంథం 3 విషయాల్ని తెలియపరుస్తుంది. పాతాళాన్ని, భూమిని, పరలోకాన్ని తెలియపరుస్తుందండి. ఈ 3 విషయాల్ని పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకోవచ్చు. పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో కూడా లోడ్ చేసుకొని ఏ కులమైన, ఏ మతస్థులైన, జాతి వారైనా మీరు వాటిని చదువుకోవచ్చు. ఆ వ్యక్తి ఎవరు మీకు పరిచయం చేయనయుడు? పరిశుద్ధమైన గ్రంథంలో యోబు గ్రంథం అని ఉందండి. ఆ యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో యూజు దేశస్థుడైన ఒక వ్యక్తి యోబు ఆయన ఎలా ఉంటున్నాడంటే, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి. 4వ పాయింట్, చెడుతనమును విసర్జించే వ్యక్తి. ఈ 4 పాయింట్లు విసర్జించి యథార్థంగా ప్రార్థన చేసేవాడండి ఆయన. చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆయనకున్న లక్షణాలు ఏంటి అంటే, 1 యథార్థవంతుడండి, 2ది న్యాయవంతుడు, 3ది దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వ్యక్తి, 4ది చెడుతనమును విసర్జించి బ్రతుకుతున్న వ్యక్తి. అందుకే ఎందుకు యోబు గురించి చెప్పగలుగుతున్నానంటే, ఆయన సర్వము కోల్పోయినప్పటికీ తిరిగి పొందుకోగలిగాడండి. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడు సృష్టికర్తన దేవుడు. ఆ సృష్టికర్తన దేవునికి మన ప్రార్థన చేరాలి అంటే మన ప్రార్థన చూడాలి కదండి ఆయన. అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలా? యథార్థంగా
స్పష్టంగా ఉండాలి. నేను చేస్తున్న ప్రార్థనని, నేను అడుగుతున్న విషయాలని ఇది నాకు సంబంధించిందా, దేవుడికి సంబంధించిందా, దేవుడు చెప్తున్నాడా, మాట్లాడుతున్నాడా, ఇస్తున్నాడా, ఇవ్వలేదా, మరి నేను ఇది చేస్తున్నానా, చేయలేదా అనే విషయాన్ని యథార్థంగా దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు ఆ విషయాన్ని, మనం అడిగే విషయాన్ని దేవుడు స్పష్టంగా బయలుపరుస్తాడండి. ఆ విధంగా ప్రార్థన చేశాడు యోబు. మరి సెకండ్ థింగ్ ఏంటంటే న్యాయవంతుడండి. దేవుడు నీతిమంతుడు, నిశ్చయంగా న్యాయవంతు మాత్రమే తీర్పు ఇవ్వగలిగిన దేవుడు అండి. ఆ ప్రార్థన మనది న్యాయమైనదిగా ఉండాలి. రెండో పాయింట్. మూడోది వచ్చేసి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఏమి చెడుని విసర్జించి అడుగుతున్నప్పుడు మాత్రమే కార్యము జరుగుతుంది. అందుకే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన వినే దేవుడండి, ఆలకించే దేవుడండి. అప్పుడు అన్ని విషయాలు కూడా, మనం అడిగిన వాటినన్నిటి విషయాలు కూడా మనం పొందుకోగలుగుతాం. చూడండి, అందుకే ప్రార్థన, నువ్వు శత్రువైనా సరే, నేను ద్వేషిస్తున్న వారైనా సరే, నీకు హానికరమైనదా సరే, బాధకరమైనదైనా సరే, అది ఇతరులకి హాని జరగాలని మాత్రం ప్రార్థన చేస్తే ఉత్తరవాది అంటారు. ఉత్తరవాది అంటే వారికి వాళ్ళే హాని చేసుకోవడం అని అర్థం అండి. అందుకే అలాంటి ప్రార్థనలు చేయకండి. నిజంగా నేను మనసారా కోరుకుంటున్నా. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ అండి. నాకు ఇక్కడ చాలా గాయమైందండి. చాలా గాయమయ్యి, పుండయ్యి, చాలా బ్లడ్ వస్తూ, రక్తం వస్తే ఇక్కడ అంతా నొప్పిగా ఉందండి. అప్పుడు నేనేం చేయాలి ప్రభువా, ఈ గాయం అంతటిని, నొప్పినంతటిని తీసివేయి ప్రభువా, ఈ నొప్పినంతటిని తగ్గించనేనా, ఇది తీసివేయి ప్రభువా, నా చేత కాదు, తట్టుకోలేను ప్రభువా అన్నప్పుడు ఈ నొప్పిని తీసివేయగలిగిన దేవుడు కాదు. మనం అలా అడగకుండా, నేను ఈ నొప్పినంతటిని, ఈ గాయమునంతటిని, ఈ బాధనంతటిని వేరే వాళ్ళకి ఇవ్వు ప్రభువా, వేరే వాళ్ళపైన వీనైనా అని అడుగుతామా? సో మీకు ఎందుకు ఇది ఎగ్జాంపుల్గా చెప్పానండి అంటే అబ్జర్వ్ చేయాలని. సో మనం అలా అడగకూడదండి. అందుకే అలా ప్రార్థన చేస్తున్నప్పుడు లేట్ అయినా, ఒకవేళ ఇన్కేస్ కొన్ని పరిస్థితుల్లో లేట్ అయినప్పటికీ, ఒకవేళ లేట్ అవుతున్నప్పటికీ, లేదా అది దేవుని కార్యం అయినప్పటికీ, లేట్ అయినప్పటికీ, ముందైనప్పటికీ దేవుడు ఖచ్చితంగా చేయగలుగుతాడు. అందుకే ఎవరిని కూడా ద్వేషించడం కానీ, ఎవరిని కూడా హింసించడం కానీ, ఇంకా చెడు కోరుకోవాలి, వాళ్ళకి చెడు జరగాలని కానీ కోరుకుండా, మనకి ఏది ఇచ్చాడో మనకి అది మాత్రమే కావాలని అడుగుతున్నప్పుడు, అది దేవుడి చిత్తాల్లో ఏర్పాటు చేసినది, అది ఖచ్చితంగా భూమి ఆకాశం గతించినప్పుడుగా అది గతించదండి. మనం వాటిని పొందుకోగలుగుతాం, వాటిని మనము తీసుకోగలుగుతాం. మరి ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు, అందుకే ఎవరైనా ప్రియమైన నా సంగమా, నువ్వు ప్రవక్తవైనా సరే, నువ్వు గొప్ప సేవకుడివైనా సరే, నువ్వు గొప్ప సువార్థికుడివైనా సరే, నువ్వు గొప్ప విశ్వాసమైనా సరే, గొప్ప ఆత్మీయురాలువైనా సరే, ఆత్మీయుడులైనా సరే, మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలని మనం కోరుకుంటున్నాం. మనకు అధికారాలు అన్నీ ఉన్నప్పుడు కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి, ప్రీతికరమైనదిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పట్ల ఏమున్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయండి, నెరవేరి తీరుస్తాయి. దేవుడు చూస్తాడండి, హృదయాలు చూసే దేవుడు. వీళ్ళు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు, ఏమి కావాలని అడుగుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారని దేవుడు చూస్తాడండి. మరి అంత మంచి దేవుడు. మనం చేసే ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మాట్లాడడం. సృష్టికర్త అయిన దేవునితో భూమి పాతాళము దాటుకొని, 3 ఆకాశాలు దాటుకొని ప్రభుతో మాట్లాడేదండి ప్రార్థన. ఇది చిన్న విషయం కాదండి. కానీ మనం ఎలా చేసినా దేవుడు వింటాడు, కానీ మనల్ని మారుస్తాడు. ప్రార్థన చేయడం వల్ల మారుతారండి. చెడు హృదయంతో నువ్వు చేస్తుంటే, చెడ్డ హృదయంతో నువ్వు చేస్తుంటే, అసూయతో నువ్వు చేస్తుంటే, స్వార్థంతో నువ్వు చేస్తుంటే, నీ ఇష్టాలతో కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటే, దుర్మార్గంగా ప్రార్థన చేస్తుంటే అవి కూడా ఉంటాడు. కానీ నిన్ను మార్చడానికి దేవుడు చూస్తాడు, కానీ నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడండి. అది న్యాయమైనది మాత్రమే దేవుడు చేస్తాడు, మంచిది మాత్రమే ఆయన ఇవ్వగలుగుతాడు, మంచిది మాత్రమే చేయగలుగుతాడు. నా ప్రియమైన సంగమా, అందుకే ప్రార్థనలు మంచిగా యోబులాగా చేయాలని నేను మనసారా కోరుకుంటున్నా. మనం అన్నిటినీ కోల్పోయినప్పుడు కూడా 3 అంతలుగా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమర్థ కలిగిన దేవుడు అండి.
అలాంటివి మనకు పొందుకోగలిగిన శక్తి సామర్థ్యం మాత్రమే యోబు లాంటి ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా వస్తుందండి. అన్నీ కోల్పోయినప్పుడు కూడా, అన్నీ వెళ్ళిపోయిన జీరో కూడా లేదా రోడ్లో ఉంటున్న వాసు నో ప్రాబ్లం. కానీ దేవుని యందు యథార్థంగా, న్యాయంగా, భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి ఆయన యందు మొరపెట్టుకుని జీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కరోజు ఒక్క సెకండ్లో దేవుడు కార్యం చేయగలడండి. ఇలాగ మీరు ప్రార్థన చేయగలరండి. మీరు ఎవరైనా సరే అండి, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, దేవుని నమ్మిన పిల్లలైనా, దేవుని నమ్మని వాళ్ళైనా సరే, వాళ్ళు ఎలాంటి వారైనా సరే, మీరు ఈ విషయాన్ని గమనించి మంచిగా అండి, స్వార్థము, అసూయ చాలా భయంకరమైనవండి. చాలా భయంకరమైనవి, మీకు తెలియదు. దాంట్లో ఉన్నంత నష్టము ఇంకా ఎక్కడా జరగదండి. మనకి మనమే హాని చేసుకున్నట్టు స్వార్థం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, ఇతరులని అలాంటివి మనం లేకుండా దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ అడుగుతూ ఉంటున్నప్పుడు మాత్రమే మనం పొందుకోగలుగుతాం, మనం జీవించగలుగుతాం, అన్ని విషయాల్లో పొందుకోగలుగుతామండి. దేవుడు నీతిమంతుల పైన చూస్తూ ఉంటాడు. వాళ్ళ దృష్టిపై దేవుని దృష్టి అంతా కూడా అక్కడే ఉంటుందండి. యేసయ్య మంచి దేవుడండి. నిజంగా మీరు అందరినీ కూడా మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, వింటున్న వారందరికీ మరి ఇంకా అందుకే అలాగే ప్రార్థన చేయాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. దేవుని దగ్గర ఎలా పడితే అలా మాట్లాడకండి. ఉత్తరవాది అంటే నీకు నువ్వే మరి అవి తిరిగి పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో చాలా జాగ్రత్తగా దేవుని యందు ఉన్నప్పుడు, దేవునికి తెలుసండి, మనుషులకు తెలియకపోవచ్చు, దేవునికి శాస్త్రం తెలుసు. మనం ఏం ఆలోచిస్తున్నామో కూడా తెలుసండి, మనం ఏం చేయాలనుకుంటున్నామో, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అన్నీ కూడా తెలుసండి. ప్రభువు చాలా మంచి దేవుడండి. నా సృష్టికర్తనే దేవునికి నువ్వు జవాబు పంపేటప్పుడు చాలా మంచిగా, యథార్థంగా, న్యాయంగా, తర్వాత భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మాత్రమే చెడుతనమును విసర్జించాలి. స్వార్థము, అసూయ, ద్వేషము, నేను బాగుండాలి అనేది చాలా భయంకరమైనది. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు నిన్ను, నన్ను, ప్రపంచాన్ని, అంతటిని. ఆ విషయాన్ని గమనించినప్పుడు దేవుడు చాలా మంచి దేవుడండి. మీరందరూ కూడా మరి వాక్యం వింటున్నందుకు, ఈ మాటలు వింటున్నందుకు, మరి ఈ రోజు నుంచి మీరు అలాగ ప్రార్థన చేస్తారని నమ్ముతూ, మరి విన్నందుకు మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ, మరి కొద్ది వాక్యాన్ని మరి దేవుని నామంలో మీకు తెలియపరుస్తున్నాను. సో మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ దైవ కృప, మీ సరస్వతి అండ్ దైవ కృప. బాయ్. గాడ్ బ్లెస్ యూ.